మీరు ఒక్కొక్క చిత్రాన్ని చూసారు అనుకోండి, మీకు గమ్మత్తుగా ఉంటుంది. మీకు దృశ్యాలు క్లైమాక్స్కి వచ్చేటప్పటికి మీకు హీరో ఆల్మోస్ట్ ఓడిపోతాడు అని అందరూ అనుకుంటారు. సడన్గా టర్నింగ్ ద టేబుల్స్ అంటారు. అంటే అలాగే రివర్స్ అవుతుంది. మీకు హీరో చిత్తుగా విలన్ని ఓడిస్తాడు. సో చూసే వాళ్ళందరికీ ఆనందం, అబ్బా ఏం చేశాడండి, టర్నింగ్ ద టేబుల్స్, ఒక్కసారి మొత్తం మార్చి పడేశాడు, ఆనందిస్తారు. సో ఇవాళ అమెరికా అనబడే విలన్, భారత్ అనబడే హీరో. ఇప్పుడు ఫిబ్రవరి 23 మన చీఫ్ నెగోషియేటర్స్ వీళ్ళందరూ అమెరికా వెళ్ళాలి. అంటే మీకు ట్రేడ్, అమెరికాతో ట్రేడ్ డీల్, బిగ్గెస్ట్ ట్రేడ్ డీల్, ఫాదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అని చెప్పాలి. వీళ్ళు వెళ్ళాలి, సడన్గా క్యాన్సిల్ చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారో మన అందరికీ తెలుసు. అమెరికా సుప్రీం కోర్టు డొనాల్డ్ ట్రంప్ నువ్వు చేసిన ఈ టారిఫ్ వార్ అనేది ఇల్లీగల్, నువ్వు ఇలా చేసే అవకాశమే లేదు, చెయ్యకూడదు, యాక్చువల్గా నిన్ను శిక్షించాలి, కానీ అమెరికా అధ్యక్షుడుగా నువ్వు చేసిన తప్పుని మేము ఎత్తి చూపిస్తున్నాము, ఇమీడియట్గా ఈ నిర్ణయాన్ని మార్చుకో. వాదాడిన వాడు ఎవరు? ఒక ప్రముఖ భారత్ లాయర్. సో ఇక్కడ మనము నెగోషియేట్ చేసిన విధానము అద్భుతమని మాట్లాడుతున్నారు. ఇది కూడా చూశారనుకోండి, ట్రంప్ గారు 15% టారిఫ్ ఆన్ ఇండియా, చైనా, బ్రెజిల్ అన్నాడు. నో, ఇది కూడా తప్పే అని మన భారతీయుడు వాదించాడు. బాగుందా? ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. సో మనము ఈ ట్రేడ్ డీల్ నుంచి బయటికి వచ్చేసాం. మీరు మీ నిర్ణయాలు తీసుకోండి. ఏ దేశం మీద ఎలాంటి టారిఫ్స్ విధిస్తారో మీరు కాంక్రీట్గా ఒక డిసిషన్ తీసుకొని మాకు చెప్పండి, అప్పుడు మనం మాట్లాడదామని మనం క్యాన్సిల్ చేసేసాం. అంటే రీషెడ్యూల్ అనండి, లేదా మళ్ళీ మాట్లాడదామా అనేసాం. ట్రంప్ గారికి కోపం ఏంటి, ఆషామాషిగా ఉందా? ఇన్ని నెలలుగా మనము ఇలా డిస్కస్ చేసుకుంటూ, ఇంతలా నెగోషియేట్ చేసుకుంటూ సడన్గా మీరు క్యాన్సిల్ అంటే ఎలా కుదురుతుంది? మీ అందరినీ మళ్ళీ ఇదే భాష. సో ఎవ్వరు పట్టించుకోలేదండి, మనము కాదు, చైనా, బ్రెజిల్, జపాన్ ఎవ్వరు పట్టించుకోలేదు. నువ్వు అరవరా, నువ్వు అరుచుకుంటూ ఉండు, మాకు సంబంధం లేదు అనేసారు. సడన్గా చూడండి, మీకు లూనటిక్, మీకు హావర్డ్ లూనటిక్, సరదాగా అంటున్నారు, లూనటిక్ అంటే పిచ్చివాడు, ఇతని పేరు హావర్డ్ లూట్నిక్. మీకు ఇతని గురించి మనం మాట్లాడే మీకు తెలిసే ఉంటుంది. దట్ మోదీ, ఒక ప్రధానిని దట్ మోదీ అన్న వ్యక్తి నా టేబుల్ దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతాడు. 2 నెలల్లో భారత్ మాకు సారీ చెప్తుంది చూడండి, ఓపెన్గా ఛాలెంజ్ చేసిన వ్యక్తి విలన్. ఏమైంది? సడన్గా ఢిల్లీలో వాలిపోయాడు. నేరుగా పీయూష్ గోయల్ గారి ఆఫీస్కి వెళ్ళి ఏమండి సడన్గా మీరు ఈ ట్రేడ్ డీల్ ఇలా క్యాన్సిల్ చేస్తే ఎలా కుదురుతుంది? అన్నీ మాట్లాడేసుకున్నాము కదా. ఏం చెప్పాడండి? మోదీ గారు ఒక్క ఫోన్ కాల్ ట్రంప్కి చేసి ఉంటే అయిపోయేది కదండి. అంత అరగెంట్గా ఉన్నారు ఈ భారతీయులు. ఒక్క ఫోన్ కాల్ చెయ్యలేడా? సో చెయ్యలేదు, మోదీ గారు చెయ్యలేదు. మరి ఇవాళ ఏమైందండి? ఢిల్లీ ఎందుకు వచ్చావు? మీకు సడన్గా వచ్చాడండి, ఎటువంటి షెడ్యూల్ లేదు. సడన్గా రావడము, పీయూష్ గోయల్ గారిని కలిసి మీకు ఈ ఫ్రీ ట్రేడ్ డీల్ని ఎందుకు మీరు ఆపేశారు? అరే నాయనా, అక్కడ మీ దగ్గర సుప్రీంకోర్టే చెప్తుంది కదా ఇది కరెక్ట్ కాదు, సరిదిద్దుకోండి, కరెక్ట్ అయిన పాలసీ పెట్టుకోండి, అప్పుడు మీరు వాళ్ళే చెప్తున్నారు కదా. సో అలాంటప్పుడు మేము ఎలాగ చెయ్యగలం, ఎలా సంతకాలు పెట్టగలము? ఇది ప్రాక్టికల్ కాదు కదా. అంటే మా అధ్యక్షుడికి కోపం వచ్చింది, ట్రంప్ గారు చాలా అప్సెట్ అయ్యి మేమేం చేయాలి? ట్రంప్ గారు అప్సెట్ అయితే ఇది 140 కోట్ల మంది నివసిస్తున్న ఒక దేశం అండి. మా నిర్ణయం సరదాకి కాదు కదా. మోదీ గారు ఏమైనా సరదా పడి మీతో మాట్లాడుతున్నారా? సరదా పడి మీతో శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారా? మాకు ఏది మంచిది ఆలోచించి, అవి ఏమీ లేవండి. సో రావడం ఇక్కడ గమ్మత్. ఆ ఫోటో చూసారనుకోండి, ఈ అమెరికా యొక్క రాయబారి ఉంటాడు సెర్గే గోర్. మీకు ఒక రాయబారి తన ఆఫీస్ని చూసుకోవాలండి. మొన్న ఏం చేశాడు? భారత్ యొక్క వెస్టర్న్ కమాండ్ ఆఫీస్కి వెళ్ళాడు, హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి అక్కడ ఉండే మిలిటరీ అధికారులనంతా కలుస్తున్నాడు. ఇక అమెరికా యొక్క సెంట్రల్ కమాండ్ యొక్క జనరల్ ఆయన వస్తున్నాడు, ఆయన్ని తీసుకెళ్తున్నాడు. అరే ఒక రాయబారి ఇలా చేయడం ఏంటి? ఎవరికి అర్థం కాలేదు. అంటే ఇదంతా సేకరించి, ఇన్ఫర్మేషన్ అంతా సేకరించి ఇతను ఒక స్పై లాగా అమెరికా అధ్యక్షుడికి రిపోర్టింగ్ ఇవ్వడం.
భారత్లో వెస్టర్న్ కమాండ్ ఇలా ఉంటుంది, ఇంతంత మంది ఉంటారు, ఇలాంటి హెలికాప్టర్లు ఉన్నాయి, వాళ్ళు ఇలాంటి ప్లానింగ్లో ఉన్నారు, పాకిస్తాన్పై ఈ టైంలో దాడులు చేయడానికి అంతా కూడా సిద్ధము ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాడు. సో ఒక స్పై అన్నమాట. నిన్నటికి నిన్న చూస్తే మీకు ఈ హావర్డ్ లూటనిక్తో ఉన్నాడు. ఇతను ఎవరు? ఒక కామర్స్ సెక్రటరీ పీయూష్ గోయల్ గారిని కలుపు. ఎందుకంటే పీయూష్ గోయల్ అంటే కామర్స్ మినిస్టర్, అక్కడ మినిస్టర్ సెక్రటరీ అంటారు. సో వీళ్ళు కలవడంలో అర్థము ఉంది, వీళ్ళు నెగోషియేట్ చేయడంలో ఒక మీనింగ్ ఉంది. ఈ రాయబారి అక్కడ కూర్చున్నాడు. అంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇతను కరెక్ట్గానే మాట్లాడుతున్నాడా, ఇవన్నీ రాసుకొని మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అంటారు చూసారా కార్పొరేట్ సెక్టార్లో, ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ రాసుకొని మళ్ళీ దీన్ని డొనాల్డ్ ట్రంప్కి చెప్పడం, అతని వర్గం ఉంటుంది కదా వాళ్లకు చెప్పడం, ఇది ఇతను చేసే పని. మరి ఇలాంటి వాళ్ళు భారత్లో నివసించేటప్పుడు మీకు ఎలా ఉంటుంది? సిఐఏ వాళ్ళు ఉంటారు, FBI వాళ్ళు ఉంటారు, బంగ్లాదేశ్లో ఉండే తీవ్రవాదులతో కూడా వీళ్ళు డైరెక్ట్గా నెగోసియేషన్స్ చేస్తూ ఉంటారు. అక్కడ పాకిస్తాన్లో ఉండే ISI ఏజెంట్లు అందరితోనూ ఈ వ్యక్తి, అందుకే మీకు ఈలాన్ మస్క్ ఏమన్నాడు, ఇతను ఒక విష సర్పము, మంచివాడు కాదు, జాగ్రత్త. అలాంటి వ్యక్తిని ఇవాళ వీళ్ళు భారత్ పంపించారు. మొత్తానికి మీరు చూసారు అనుకోండి, మనము గత 6-7 నెలలుగా ఇదే కదండి. అంటే ఎలా ఉంది, అమెరికా అప్పర్ హ్యాండ్లో ఉంది. వాళ్ళు ఒకవేళ భారత్తో ఈ సంతకాలు చేస్తే భారత్ పంట పండిపోతుంది, వాళ్ళు అద్భుతాలు సాధిస్తారు, అలాంటి ఒక వరాన్ని అమెరికా ఇవ్వబోతుంది, ఇలాంటి ఒక పిక్చర్ని వాళ్ళు క్రియేట్ చేశారు. సో మనము ఇలాగా జెనెటికలీ మాడిఫైడ్ నో అనడముతో కోపం వచ్చింది, ఆవేశపడ్డారు, టారిఫ్లు అన్నారు, అన్ని రకాల మనల్ని బెదిరించారు. ఇప్పుడు ఏమైంది, నేరుగా పీయూష్ గోయల్ గారి కాళ్ళ మీద పడ్డాడు. ఒరే బాబు, ఇది కూడా చెయ్యకపోతే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, అమెరికా లిటరల్గా పతనం వైపు వెళ్తుందండి. వాళ్ళ అప్పులు నిన్న కూడా మాట్లాడారు, 38 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ అండి. మీకు సంవత్సరానికి 1 ట్రిలియన్ ఓన్లీ వడ్డీలే, అసలు కాదు, వడ్డీలు మాత్రమే కడుతున్నారు. 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ అన్నప్పుడు ఎన్ని దేశాల యొక్క జీడిపి చూడండి. 1 ట్రిలియన్ అంటే మామూలు విషయం కాదు. అలాంటి పరిస్థితులు అమెరికా ఉంది. ఇవాళ వాళ్ళు డైరెక్ట్గా రష్యాతోనూ మాట్లాడలేరు, యూరోప్ యూనియన్తోనూ నెగోషియేట్ చేయలేరు. ఎందుకంటే భారత్ ఈ ట్రేడ్ డీల్ నుంచి బ్యాక్ ఆఫ్ అయిపోయిందంటే యూరోప్ యూనియన్ వాళ్ళు ఏమంటున్నారు, మనం మొత్తం ఫ్రీజ్ చేసేద్దాం, ఈ అగ్రిమెంట్నే ఫ్రీజ్ చేసేద్దామని. ఇంత యూరోప్ యూనియన్ అంటే 27 దేశాలు. ఒక్కసారి మనం ఒక నిర్ణయం తీసుకున్నాము అంటే అందరూ ఇదే ఫాలో అవుతారండి. ఎందుకంటే వీళ్ళు చాలా చాలా క్రిటికల్గా ఆలోచించే ఈ నిర్ణయాలు ఉంటాయి. దీనిని ఫాలో అయితే మనకు మంచిది. ప్రపంచ నాయకులంతా అలాగే ఆలోచిస్తున్నారు. మీరు బ్రెజిల్ అనండి, ఇంకా చైనా కూడా భారత్ మోడల్నే ఫాలో అవుతారు. సో అందరూ ఇలా క్యాన్సిల్ చేసేసుకుంటే మీ ట్రెజరీ బాండ్స్ అంతా అక్కడ కరిగిపోతూ ఉంటే మీరు ఏం చేస్తారండి? ఎక్కడి నుంచి మీకు రెవెన్యూ వస్తుంది? ఎందుకు ఇంతలాగా అమెరికా యొక్క ఆదాయం పడిపోతుంది అంటే ప్రతి ఒక్క దేశము కూడా ఈ ట్రెజరీ బాండ్స్ని విత్డ్రా చేసేసుకోవడము, మా బంగారం మాకు తిరిగి ఇచ్చేయండి, మాకు మీతో వ్యాపారమే వద్దు, ఇలా మాట్లాడడంతో రెవెన్యూ సోర్స్ అనేదే పోయిందండి. అమ్మాలి అంటే ప్రతి ఒక్క దేశము వెళ్తుంది అమెరికాలో అమ్మడానికి. అదే అమెరికా వాడి సరుకులు అన్నప్పుడు ఎవరూ కొనడం లేదు, చాలా కాస్ట్లీ. ఎప్పుడు యుద్ధానినే నమ్ముకున్న అమెరికా ఇవాళ సరిగ్గా యుద్ధాలు కూడా చేయలేకపోతున్నారు. సో అలాంటప్పుడు వాళ్ళ మిలిటరీ కాంప్లెక్స్ అనండి, ఫార్మా రంగము అనండి, అలాగే మనం మాట్లాడుతున్న ఇట్లాంటిది ఆయిల్స్, ఎనర్జీ, ఇక్కడంతా కూడా తీవ్ర స్థాయిలో అమెరికా పతనాన్ని చూడబోతుంది. కాబట్టే ఈరాన్ యుద్ధము, ఈ రీజన్లో ఏ ఒక ఓడా వెళ్ళకూడదు. యూరోప్ వాళ్ళు అలాగే అమెరికా నుంచి చమురు కొనుక్కోవాలి, ఇలాగ మేము డబ్బు సంపాదించాలి, మా రెవెన్యూస్ పెంచుకోవాలని చెప్పి అమెరికా వాడు భావిస్తున్నాడు. కానీ అమెరికా పరిస్థితి ఏమిటి? వాళ్ళని ఎవరూ నమ్మడం లేదు. సో ఒక్కసారి మీకు ఆ మిస్ట్రస్ట్ అనేది వచ్చింది అనుకోండి, మీకు ఆ దేశము పతనమే. అది మీరు కెనడా అనండి, భారత్, బ్రెజిల్, జపాన్, ఎవరినైనా చూడండి, అమెరికాను నమ్మే పరిస్థితి లేదు. అంతా ఒక దారుణమైన సిచ్యువేషన్లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా యొక్క పతనానికి నాంది పలికాడు. మరి హావర్డ్ లూటనిక్ భారత్ వచ్చి మన పీయూష్ గోయల్ గారిని కలిసి ఏం మాట్లాడి ఉంటాడు? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.